అలానే మంత్రి పదవులు చేపట్టినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉభయ సభ సమావేశాల్లో పాల్గొనవచ్చు. అంటే మంత్రులుగా పదవీ ప్రమాణ స్వీకారం చేసినటువంటి అభ్యర్థులు ఉభయ సభ సమావేశాల్లో పాల్గొనవచ్చు. తమకు సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా సభలో చర్చించవచ్చు. కానీ సభలో ఓటు వేసేటటువంటి అధికారం ఏ సభ సభ్యులు ఆ సభలో మాత్రమే తమకున్నటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలి. అలానే 177వ అధికరణం వారు ఏ సభకు చెందినటువంటి సభ్యులైతే వారు ఆ సభలోనే తమకున్నటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలి. కానీ ఒక సభకు సంబంధించినటువంటి మంత్రి ఇంకో సభలో తమకు సంబంధించినటువంటి ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అలానే జీతభత్యాల విషయంలో కూడా ఎమ్మెల్యేలకు మరియు ఎమ్మెల్సీలకు సమానమైనటువంటి అవకాశాలు మాత్రమే ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్తుకు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు. జనరల్గా మన ఆంధ్రప్రదేశ్లో పెద్దల సభ, ఎగువ సభ, శాసన మండలి లేదా విధాన పరిషత్తును మొదటిసారిగా ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అంటే 1958వ సంవత్సరంలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత 1983వ సంవత్సరంలో ప్రాంతీయ రాజకీయ పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1985వ సంవత్సరంలో విధాన పరిషత్తును ఎన్టీఆర్ ప్రభుత్వం లేదా తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఆ తర్వాత 2005వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మళ్ళీ అధికారాన్ని చేపట్టిన తర్వాత రెండో సభ అయినటువంటి విధాన పరిషత్ కావాలని చెప్పి ప్రత్యేకమైనటువంటి తీర్మానాన్ని చేయడం జరిగింది. ఫలితంగా 2007వ సంవత్సరం నుండి ఆంధ్రప్రదేశ్లో మళ్ళా విధాన పరిషత్ పనిచేయడం ప్రారంభించింది. అయితే ఇక్కడ అభ్యర్థులు ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. 1985వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రద్దు చేయబడినటువంటి విధాన పరిషత్ బిల్లును సంబంధించినటువంటి తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. అలానే 2007వ సంవత్సరంలో ఈ విధాన పరిషత్ మళ్ళీ కావాలని చెప్పి పునరుద్ధరించడానికి ఉద్దేశించినటువంటి బిల్లును సభలో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి అతనే హెచ్ఆర్ భరద్వాజ. ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ రద్దు చూడరా. ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్తును రద్దు చేయాలని చెప్పి ఇటీవల అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ రాజకీయ పార్టీ 169వ అధికరణాన్ని ఇటీవల అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ రాజకీయ పార్టీ 169వ అధికరణం ప్రకారం విధానసభలో 2/3 ప్రత్యేకమైనటువంటి మెజారిటీతో పెద్దల సభ అయినటువంటి విధాన పరిషత్ లేదా శాసన మండలి వద్దు అని ఒక ప్రత్యేకమైనటువంటి తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. ఈ తీర్మానాన్ని ఆమోదించినటువంటి రోజు ఎప్పుడు అంటే 27/1/2020. ఫలితంగా ఇదే తీర్మానాన్ని మన భారత పార్లమెంట్ యొక్క ఆమోదానికి పంపించాం. భారత పార్లమెంట్ ఇంకా ఈ అంశంపై ఎలాంటి నిర్ణయాన్ని వెలువచ్చలేదు. ఒకవేళ వెలువచ్చడం జరిగినట్లయితే ప్రస్తుతానికి విధాన పరిషత్ ఉన్నటువంటి మొత్తం రాష్ట్రాల సంఖ్య ఎంతకు చేరుతుంది అంటే 5కు చేరుతుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాస్తవంగా 2019 అక్టోబర్ 31కి ముందు మన భారతదేశంలో మొత్తం విధాన పరిషత్తులు అంటే 2 సభల విధానం కలిగినటువంటి మొత్తం రాష్ట్రాలు ఎన్ని అంటే 7 అంటాం. 2019 అక్టోబర్ 31వ తారీఖున జమ్మూ అండ్ కాశ్మీర్కు కేంద్రపాలిత ప్రాంత హోదా ఇచ్చిన తరువాత మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి విధాన పరిషత్తు రాష్ట్రాల సంఖ్య ఎన్ని అంటే 6 అంటాం. మరలా రీసెంట్ గా మనకి రెండో సభ అయినటువంటి పెద్దల సభ అయినటువంటి విధాన పరిషత్తు లేదా శాసన మండలి వద్దు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ తీర్మానాన్ని కనుక భారత పార్లమెంట్ కూడా ఆమోదించడం జరిగినట్లయితే మనకు ఉండేటటువంటి అంటే దేశ స్థాయిలో మనకు ఉండేటటువంటి మొత్తం విధాన పరిషత్తు సంఖ్య 5 అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. విధాన పరిషత్తు నిర్మాణం 171వ అధికరణం విధాన పరిషత్తు నిర్మాణాన్ని గురించి తెలియజేస్తుంది. అంటే ఏంటి? విధాన పరిషత్తులో ఎంతమంది సభ్యులు ఉండాలి అనేటటువంటి అంశాన్ని గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ మనం 171వ అధికరణం అంటాం. అంటే పెద్దల సభ, ఎగువ సభ, రాష్ట్రాల మండలి అంటే పెద్దల సభ, ఎగువ సభ, శాసన మండలి లేదా విధాన పరిషత్తులో ఎంతమంది సభ్యులు ఉండాలి అనేటటువంటి అంశాన్ని గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ మనం 171వ అధికరణం. ఈ విధాన పరిషత్ సభ్యుడు 5 పద్ధతుల ద్వారా పదవిలోకి రావడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వాస్తవంగా విధాన పరిషత్ సభ్యుల సంఖ్య ఏ విధంగా ఉండాలి అన్నట్లయితే కనిష్టంగా విధాన పరిషత్ సభ్యుల సంఖ్య 40కి తగ్గకుండా విధాన సభలోని మొత్తం సభ్యుల కంటే 1/3 మంది సభ్యులకు మించకుండా ఉండాలి. ఓకేనా? అయితే విధాన పరిషత్ సభ్యుల సంఖ్యను ఎవరు మాత్రమే నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది అంటే భారత పార్లమెంట్. అంటే ఏ రాష్ట్రానికి ఎంతమంది విధాన పరిషత్ సభ్యులు ఉండాలి అనేటటువంటి అంశాన్ని నిర్ణయించే అంతిమ నిర్ణయాధికారం కేవలం ఎవరికి మాత్రమే కలదు అంటే భారత పార్లమెంటుకు మాత్రమే కలదు. అయితే 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉద్దేశించి విధాన పరిషత్ సభ్యుల సంఖ్య కనిష్టంగా 40కి తగ్గకూడదు, గరిష్టంగా విధాన సభలోని మొత్తం సభ్యుల కంటే 1/3 మంది సభ్యులకు మించి ఉండడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అయితే ఇంతకు ముందు 40 కంటే తక్కువ విధాన పరిషత్ సభ్యులు కలిగినటువంటి రాష్ట్రం కూడా ఉంది. దాన్ని మనం జమ్మూ అండ్ కాశ్మీర్ అంటాం.
జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి మొత్తం విధాన పరిషత్ సభ్యుల సంఖ్య 36. ఈ నిబంధన జమ్మూ అండ్ కాశ్మీర్కి వర్తించేది కాదు ఇంతకు మునుపు. ఎందుకు? ఇంతకు ముందు 370వ అధికరణం ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి మనం ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని మరియు ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగ హోదా ఇవ్వటం జరిగింది కాబట్టి. అలానే 171వ అధికరణం ప్రకారం ఈ విధాన పరిషత్ గరిష్ట సంఖ్య అంటే ఎంత చెప్పుకున్నాం, విధానసభలోని మొత్తం సభ్యుల కంటే విధాన పరిషత్ సభ్యుల సంఖ్య 1/3 మందికి మించి ఉండరాదు అనేటటువంటి అంశాన్ని 1956 సంవత్సరంలో చేసినటువంటి 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. అంటే గరిష్ట సభ్యుల సంఖ్య అంటే విధాన పరిషత్తులో ఎంతమంది సభ్యులు మించి ఉండకూడదు అనేటటువంటి అంశాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేశారు అంటే 7వ రాజ్యాంగ సవరణ చట్టం. ఈ 7వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించినటువంటి సంవత్సరం ఎప్పుడు అంటే 1956 సంవత్సరం. అలానే వివిధ రాష్ట్రాల్లోని విధాన పరిషత్తు సభ్యుల సంఖ్య, వీటిని మనం శాసన మండలి సభ్యుల సంఖ్య అంటాం. జనరల్ గా విధాన పరిషత్తుకు ఎన్నికల్లో పోటీ చేయాలన్నట్లయితే తప్పనిసరిగా అభ్యర్థి 30 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. విధాన పరిషత్ సభ్యులు ఎన్ని రకాలుగా ఎన్నికవుతారంటే 5 పద్ధతుల ద్వారా అన్నాను. అయితే విధాన పరిషత్తులో ఉన్నటువంటి సభ్యుల్లో 1/3 మంది సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు అంటే విధానసభ సభ్యులు ఎన్నుకుంటారు. అంటే ఎవరు? ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. మరొక 1/3 మంది సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు అంటే స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకుంటారు. అంటే ఏంటి? స్థానిక సంస్థల ప్రతినిధులు అంటే కేవలం జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మాత్రమే ఎన్నుకుంటారు. కానీ గ్రామ పంచాయతీ సర్పంచులకు ఎమ్మెల్సీలను ఎన్నుకునేటటువంటి అవకాశం ఏమాత్రం కూడా లేదు అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. అలానే మరొక 1/12 మంది సభ్యులను ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు. అది కూడా గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు. గవర్నమెంట్ ఉపాధ్యాయులు కూడా స్కూల్ అసిస్టెంట్లు మాత్రమే ఈ ఎమ్మెల్సీలను ఎన్నుకునేటటువంటి అవకాశం ఉంది. మరొక 1/12 మంది సభ్యులను పట్టభద్రులు అంటే డిగ్రీ హోల్డర్స్, డిగ్రీ కంప్లీట్ చేయబడినటువంటి అభ్యర్థులు ఎన్నుకుంటారు. ఓకేనా? అయితే ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి పోటీ చేసేటటువంటి అభ్యర్థి ఉపాధ్యాయుడై ఉండవలసినటువంటి అవసరం లేదు. పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేసేటటువంటి అభ్యర్థి తప్పనిసరిగా డిగ్రీ హోల్డర్ అయి ఉండవలసినటువంటి అవసరం లేదు. ఈ నిబంధనలు, ఈ అర్హతలు కేవలం ఓటర్లకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. కానీ పోటీ చేసేటటువంటి అభ్యర్థులకు వర్తించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు అనేటటువంటి ఉద్దేశాన్ని నారాయణ స్వామి వర్సెస్ పన్నీర్ సెల్వం వివాదం 1972 సంవత్సరంలో వచ్చింది. ఈ వివాదంలో సుప్రీంకోర్టు ప్రత్యేకమైన తీర్పులు ప్రకటించడం కూడా జరిగింది. అలానే ప్రస్తుతానికి మొత్తం ఎన్ని రాష్ట్రాలు అనుకున్నాం? ఇంతకుముందు 7 రాష్ట్రాలు. ప్రస్తుతానికి ఎన్ని రాష్ట్రాల్లో మాత్రమే రెండో సభ అయినటువంటి విధాన పరిషత్ లేదా శాసన మండలి అమల్లో ఉంది? 6 రాష్ట్రాలు. కానీ ఉన్నటువంటి 7 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలను ఒకసారి మీకు పూర్తిగా వివరించడం జరుగుతుంది. ఎక్కువ మంది విధాన పరిషత్ సభ్యులు ఉన్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఈ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం విధాన పరిషత్ సభ్యుల సంఖ్య 99. రెండో స్థానం మహారాష్ట్ర 78, తర్వాత బీహార్ 75, కర్ణాటక 75, జమ్మూ అండ్ కాశ్మీర్ 36 అన్నాను. ప్రస్తుతానికి జమ్మూ అండ్ కాశ్మీర్లో విధాన పరిషత్తు లేదా శాసన మండలి లేదు. తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం విధాన పరిషత్తు సభ్యుల సంఖ్య 40. తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం విధాన పరిషత్ సభ్యుల సంఖ్య 40. అలానే ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్, ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్య 58. సమైక్య ఆంధ్రప్రదేశ్, విభజన కాకముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం విధాన పరిషత్ సభ్యుల సంఖ్య 90. రాజ్యసభ నిర్మాణం 80వ అధికరణం రాజ్యసభ సభ్యులను రాష్ట్రాల్లోని విధానసభ సభ్యులచే నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నుకోబడతారు అనేటటువంటి అంశం గురించి ఉంది. రాజ్యసభ నిర్మాణం అంటే ఏంటి, రాజ్యసభలో ఎంతమంది సభ్యులు ఉండాలి అనేటటువంటి అంశాల గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి ఆర్టికలే 80వ అధికరణం. రాజ్యసభ సభ్యులను ఎన్నుకునేటటువంటి పద్ధతిని మనం ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది? దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఎంత అంటే 6 సంవత్సరాలు. రాజ్యసభ పదవీ కాలం ఎంత అంటే అది శాశ్వత సభ. మన భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థ కొనసాగుతున్నంత కాలం పెద్దల సభ అయినటువంటి రాజ్యసభ కూడా నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి దాన్ని మనం శాశ్వత సభ అంటాం. అయితే 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని అనుసరించి రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 6 సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది. రాజ్యసభ పదవీ కాలం ఎంత అంటే రాజ్యసభ పదవీ కాలం లేదు, రాజ్యసభ శాశ్వత సభ అంటాం. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 మంది సభ్యులు పదవి విరమణ చేసినట్లయితే వారి స్థానంలో కొత్త వ్యక్తులు ఎన్నికవుతూ ఉంటారు. ఓకే, ఒకసారి అభ్యర్థులు ఇంకొకసారి గుర్తు తెచ్చుకోండి.
విధాన పరిషత్ సభ్యులను ఎన్ని రకాలుగా ఎన్నుకోవడానికి అవకాశాలు ఉంటాయి? 5 రకాలుగా ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నాను. ఓకేనా? రాజ్యసభ సభ్యులను ఏ విధంగా ఎన్నుకుంటాం? నైష్పతిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా పరోక్షంగా ఎన్నుకుంటాం. అయితే విధాన పరిషత్తులో ఉండేటువంటి సభ్యులు ఎన్ని రకాలుగా ఉంటారు అంటే 5 రకాలుగా ఉంటారు. 1/3 మంది సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. మరొక 1/3 మంది సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? స్థానిక సంస్థల ప్రతినిధులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎన్నుకుంటారు. 1/12 మంది సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? పట్టభద్రులు ఎన్నుకుంటారు. మరొక 1/12 మంది సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? గవర్నమెంట్ ఉపాధ్యాయులు, అది కూడా స్కూల్ అసిస్టెంట్లు మాత్రమే ఎన్నుకుంటారు. మిగిలిన 1/600 మంది సభ్యులను పెద్దల సభ అయినటువంటి విధాన పరిషత్తు లేదా శాసన మండలికి రాష్ట్ర గవర్నర్ నామినేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలానే రాజ్యసభలో అత్యధిక స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు, వాస్తవంగా రాజ్యసభలో అత్యధిక స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం రాజ్యసభ స్థానాల సంఖ్య 31. ఆ తరువాత మహారాష్ట్ర రాజ్యసభ స్థానాల సంఖ్య 19, తమిళనాడు 18, పశ్చిమ బెంగాల్ 16, బీహార్ 16, మధ్యప్రదేశ్ 11, అలానే ఆంధ్రప్రదేశ్ 11 రాజ్యసభ స్థానాలు కలిగినటువంటి మరొక రాష్ట్రం గుజరాత్లో ఉన్నటువంటి రాజ్యసభ స్థానాల సంఖ్య కూడా 11. అలానే ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం రాజ్యసభ స్థానాల సంఖ్య 7, కేరళలో రాజ్యసభ స్థానాల సంఖ్య 9, అస్సాంలో రాజ్యసభ స్థానాల సంఖ్య 7, కర్ణాటక 12, రాజస్థాన్ 10, ఒడిస్సా 10 అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలానే అతి తక్కువ రాజ్యసభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలు నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, త్రిపుర మొదలైనటువంటి రాష్ట్రాల్లో 1. అలానే కేంద్రపాలిత ప్రాంతాలైనటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి మొత్తం రాజ్యసభ స్థానాల సంఖ్య 3, పాండిచేరి రాజ్యసభ స్థానాల సంఖ్య 1 అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో విధాన పరిషత్తును ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా విధాన పరిషత్తును ఏ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది? 1958 సంవత్సరంలో. ఎవరు ప్రారంభించారు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించడం జరిగింది. అప్పటి మొదటి విధాన పరిషత్ చైర్మన్ మాడపాటి హనుమంతరావు గారు 58 నుంచి 64 వరకు చైర్మన్ గా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత చివరి చైర్మన్ అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ చివరి చైర్మన్ ఎవరు అంటే చక్రపాణి. ఎప్పటి నుంచి అంటే 2007 నుంచి 2014 వరకు చైర్మన్ గా పదవి బాధ్యతను చేపట్టడం జరిగింది. విభజన తరువాత అంటే 2014 సంవత్సరంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ మనం 2 రాష్ట్రాలుగా విభజించుకోవడం జరిగింది. ఒకదాని నవ్య ఆంధ్రప్రదేశ్ అంటాం, రెండో దాని తెలంగాణ రాష్ట్రం అంటాం. విభజన జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్ మొదటి విధాన పరిషత్ చైర్మన్ ఎవరన్నా కూడా చక్రపాణి తరువాత ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ చైర్మన్ ఎవరు అంటే ఎండి ఫరూక్. ప్రస్తుతం విధాన పరిషత్ అంటే ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ లేదా శాసన మండలి చైర్మన్ ఎవరు అంటే షరీఫ్ మహమ్మద్ అహ్మద్, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి. స్థూలంగా ప్రస్తుతానికి భారతదేశ వ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాల్లో మాత్రమే 2 సభల విధానం అమల్లో ఉంది అంటే 6 రాష్ట్రాల్లో మాత్రమే అమల్లో ఉంది అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. అయితే ఇటీవల కాలంలో మాకు కూడా 2 సభలు కావాలి అంటే విధాన పరిషత్తు లేదా శాసన మండలి కావాలని చెప్పి ఇటీవల కాలంలో భారత పార్లమెంటుకు ప్రత్యేకమైనటువంటి నివేదికను అందించినటువంటి రాష్ట్రాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ రాష్ట్రాలు ఏంటి అంటే అస్సాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్. అయితే ప్రస్తుతానికి ఎన్ని రాష్ట్రాల్లో మాత్రమే 2 సభల విధానం కొనసాగుతూ ఉంది అంటే 6 రాష్ట్రాల్లో మాత్రమే 2 సభల విధానం కొనసాగుతూ ఉంది అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి.